నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. బురేపాలెం రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా తమ యొక్క పంట పొలాలు నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత రైతులు. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సుల్తానాబాద్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు జరిగింది. హనుమాన్ భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత శ్రీ విద్యాపీఠం బాలస్వామీజీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. కాషాయపు రంగు జెండాలతో చిన్నపిల్లల నుండి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహభరితంగా ర్యాలీలో పాల్గొన్నారు. హనుమత్ జయంతి కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సమేత శ్రీరామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి జై శ్రీరామ్.
ఆంజనేయ స్వామి వారి యొక్క అవతరించిన రోజు ఈరోజు చాలా విశేషమైనది. మనకి పరాశర సంహిత అనే గ్రంథంలో కూడా వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాశర మహర్షి వారు కూడా చెప్పారు. అలాగే మన పెద్దలు కూడా చెప్పారు. ఆంజనేయ స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో, అలాగే స్వామివారు శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ఈ స్వామివారు జన్మించిన శనివారం నాడు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి రావటం కూడా చాలా విశేషం. గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఈ సంవత్సరం 3వ సంవత్సరానికి ఈ యొక్క హనుమతి యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అందరు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం చేయటం మూలాన అందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆ సీతారామచంద్ర స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ప్రసాదించాలని కోరుకున్నాం. పట్టణ బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది ఉత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం హనుమాన్ జయంతి కావడంతో దేవస్థానం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఇక్కడ 92 సంవత్సరాల నుంచి స్వామివారి సీతారామ కళ్యాణం జరగటం విశేషం. అది 1932లో ప్రబలంగడ సుబ్బయ్య గారు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఈ కళ్యాణం ప్రారంభించారు. క్రమక్రమంగా 75లో దేవాలయ నిర్మాణం, రాముల వారి దేవాలయం నిర్మాణం అయిన తర్వాత ఈ కళ్యాణోత్సవాలు అనేది రాముల వారి దేవాలయం దగ్గర చేయడం పరిపాటైంది. అయినప్పటికీ కూడా అంకురార్పణ, కలశ స్థాపన అంతా కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2 దేవాలయాలు అనుబంధ దేవాలయాలుగా విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారాలుగా తెనాలి ప్రాంతంలో విరాజిల్లుతున్నాయి. అలాగే ప్రబల వెంకట సుబ్బయ్య గారి 4వ తరం ప్రబల సేతుమాధవ్ గారి ధర్మపత్ని శ్రీమతి వైదేహి గారు, వీరు ప్రస్తుతం వీరి కుమారులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వారు 1987 నుంచి వివాహం అయిన తర్వాత వారి స్వామివారి అనుబంధం, స్వామివారి దేవాలయం మంచి జట్లు పురోగతిని వాళ్ళు సమీక్షిస్తూ గౌరవ పర్యవేక్షణ చేస్తున్నారు. 1987 నుంచి గుడికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ కుటుంబంతో సహా వస్తున్నాము. ఈ పిల్లలు దూరం ఉండడం మూలంగా రాలేకపోయినారు. అది వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు సన్నిధానంలో సక్రమంగా చేస్తూ నిర్వహణ అంతా నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం 1924 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి సీతారామ కళ్యాణం జరుగుతూ ఈ సంవత్సరం 92వ సంవత్సరంగా సీతారామ కళ్యాణం చేశాము. దీనికి 100 సంవత్సరాలు అయింది స్థాపించి. ప్రబల వెంకట సుబ్బయ్య గారు వారు స్థాపించారు ఈ దేవాలయాన్ని. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ను నిలిపివేయాలని మల్లిపాడు గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. గ్రామంలోని అయోధ్య నగర్లో నివాస గృహాల మధ్య సెల్ టవర్ నిర్మించడం వలన ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ గ్రామ ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి అయోధ్య నగరాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. సంపత్తి రాఘవరాజు అనే ఒక ప్లాట్ యజమాని మాకు ఎవరికి చెప్పకుండా ఎయిర్టెల్కి పనులు చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారని. యాక్చువల్గా అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రకారము నివాస స్థలాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. తర్వాత పక్కనే ఎల్టీ లైన్ 11 kV లైన్ వెళ్తుంది.
దానికి కూడా ఇది ఇబ్బందికరము. తర్వాత ఈ సెల్ టవర్స్ వల్ల మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు, మానసిక రోగాలకు సంబంధించిన పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందికరము. దీన్ని ఆపుదల చేయాలని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. మల్లిపాడు గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఉన్నటువంటి అయోధ్య నగర్లో ఈ మధ్య సెల్ టవర్ అనేది నిర్మించడానికి పర్మిషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా సెల్ టవర్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ సెల్ టవర్ని నిర్మించే బుల్డోజర్ని అవన్నీ కూడా మేము అడ్డుకున్నాము. తర్వాత ఆ స్థల యజమాని ఏమైనా సరే మేము అక్కడ సెల్ టవర్ నిర్మించేది మీరేం చేసుకుంటారో అని అతను మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అతన్ని మేము పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేశాము. ఇది ప్రజల నివాస యోగ్యమైన ప్రాంతం, ఇది అందరికీ ఉపయోగపడే ప్రాంతము. దీని ద్వారా మన ప్రజలందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది. మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్న మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతనికి పంచాయతీ పర్మిషన్ కానీ ఎట్లాంటి పర్మిషన్లు ఏమీ లేకోకుండా దౌర్జన్యంగా అక్కడ సెల్ టవర్కి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నుండి విడుదలయ్యే వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల పంట పొలాలు పంటలు పండకుండా నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపం కారణంగా కొండల మాదిరి చెత్తను నిల్వ చేయడంతో వాటి నుండి వచ్చే దుర్గంధం, పొగ, మురుగునీరు వలన చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. డంపింగ్ యార్డ్లో చెత్తను ఎక్కువగా నిల్వ ఉంచడం వలన దానికి ఉన్న ప్రహరీ గోడలు కూలిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న వారు లేరని, దీని కారణంగా డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలు వర్షం పడినప్పుడు దాని నుండి వచ్చే నీరు పక్కన ఉన్న పొలాల్లోకి చేరటం వలన సాగు భూమి మొత్తం నిరుపయోగంగా ఉండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 డంపింగ్ యార్డ్ నిబంధనల ప్రకారం చుక్క నీరు కూడా డంపింగ్ యార్డ్ నుండి బయటకు రావడానికి వీలు లేదని, కానీ ఇక్కడ అటువంటి నిబంధనలు ఏమీ పాటించడం లేదని, ప్రతి సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తెనాలి డంపింగ్ యార్డ్ ఇంత అధ్వానంగా ఉంటే పొల్యూషన్ బోర్డు ఏ విధంగా ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ జారీ చేస్తుందని రైతులు మండిపడ్డారు. గత 20 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ నుండి విడుదలయ్యే నీరు కారణంగా పంటలు సరిగా పండటం లేదని చుట్టుపక్కల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులను అనేక మార్లు కలిసినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదన్నారు. చెత్తను తీసుకువచ్చి జేసీబీల ద్వారా డంపింగ్ యార్డు నుండి తమ పొలాల్లోకి వేస్తున్నారని, అంతేకాకుండా వాటిని తగలబెట్టినప్పుడు పక్కన ఉన్న తమ పొలాలు కూడా కాలిపోతున్నాయని, గతంలో జొన్న, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు పంటలు తగలబడి తీవ్రంగా నష్టపోయారని రైతులు వాపోయారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మేము గత 10 ఏళ్ల నుంచి ఈ తెనాలి డంపింగ్ యార్డ్ మూలన అస్తవ్యస్తలు పడుతున్నాం. మీకు వీడియోలు చూపిస్తాం. మీకు దాని గోడలు పడిపోయి 5 సంవత్సరాలైంది డంపింగ్ యార్డ్ చుట్టూ. దాని నుంచి వాటర్ వచ్చి కనీసం 10 ఏళ్ల నుంచి ఇక్కడ 6 ఎకరాల పొలం నిరుపయోగంగా ఉంది. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మేము స్పందన ద్వారా కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా పరిష్కరించాలి. దీన్ని ఎలాగైనా సరే దీనికి సంబంధించిన అధికారులు కానీ చూసి నేను రైతులకు న్యాయం చేయాల్సిందిగా. చూడండి, మీ కళ్ళ ముందే ఎన్ని ఎకరాల పొలం నిరుపయోగంగా, వర్షం పడిందంటే కనుక మొత్తం వాటర్ సీపేజ్ మొత్తం దిగుతుంది. 2002 డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం చొక్క నీళ్లు సీపేజ్ కూడా రావడానికి వీలు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. మరి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా ఇస్తుంది సర్టిఫికేట్? ఎవ్రీ ఇయర్ తెనాలి మున్సిపల్ బోర్డు పీసీబీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. వీళ్ళకి ఉన్నాయా? కంపోస్ట్ అలా మాది 2 ఎకరాలు ఉంది.
గత 20 సంవత్సరాల నుంచి దాంట్లో నుంచి కారే నీరు వల్ల అసలు పంట పండట్లేదు. చుట్టుపక్కల రైతులందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలిసాం, ఎంత మట్టికి రెస్పాన్స్ లేదు. దాంట్లో నుంచి తుక్కంతా తీసుకొచ్చి మా పొలాల్లో కూడా అనహమాలు జేసీబీలు పెట్టి తోస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ దానికి ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఆ నిప్పులు తగలబడి పక్కన పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. చాలాసార్లు మొక్కజొన్న కాలిపోయినాయి. దాని గురించి కనీసం నష్టపరిహారం అడిగినా కానీ ఏ కమిషనర్ కానీ ఏ ఆఫీసర్ కానీ ఏ సార్ కానీ ఇంత మట్టికి పట్టించుకోవట్లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు తోసి దీనికి ఉన్న ప్రహరీ గోడ మొత్తం పడిపోయింది, కింద పడిపోయి మొత్తం తుక్కంతా కూడా పొలాల్లోకి వచ్చేస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టి 100 సంవత్సరాలు అయింది. కనీసం పక్కన ఇళ్ళకు కూడా ఎంతో ప్రాబ్లం ఉంది. ఇక్కడ నుంచి వచ్చే పొగ వెనకమాల ఐతానగరం ఇటు పక్క నందులపేట చివరి దాకా వెళ్తుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని ఏదో రకంగా తీసేయాల్సిందిగా కోరుతున్నాం. కళ్ళ ముందు కనపడుతుంది, ఇంత నష్టం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇన్నేళ్ళ నుంచి మనం ఏదో పర్యావరణం అని చెప్పి అయ్యని ఇయ్యని మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? పంటలన్నీ నాశనం అయిపోతుంటే ఇంకా కళ్ళ ముందు కనపడతా ఇంకా మాటలు కూడా అనవసరం. క్లియర్గా కనిపిస్తుంది కళ్ళ ముందు ఎంత నష్టం జరుగుతుంది ఏంటనేది అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి కొంచెం దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం దీని మీద. తెనాలి పట్టణం బుర్రపాలెం రోడ్డులోని వారాహి బజాజ్ షోరూంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం శనివారం ఎంతో సందడిగా జరిగింది. సరికొత్త లుక్స్ తో అత్యాధునిక టెక్నాలజీతో ఆకర్షణీయమైన రంగులతో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమానికి డాల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సాయిరామ్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్, శ్రీరామ్ ఫైనాన్స్ టీఎం వెంకటేశ్వరరావు, బజాజ్ ఫైనాన్స్ సిఎస్ ఎం రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారాహి బజాజ్ షోరూమ్ ఎండి తటవర్తి శ్రీనివాస్ నేతృత్వంలో షోరూమ్ సిబ్బంది అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారాహి బజాజ్ వివిధ బ్రాంచ్ల ఇన్ఛార్జీలు, షోరూమ్ సిబ్బంది, సబ్ డీలర్లు పాల్గొన్నారు. ఈ బజాజ్ షోరూమ్ వారాహి బజాజ్ షోరూమ్ తెనాలి నందు బజాజ్ ఎలక్ట్రిక్ షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య అతిథులుగా డాల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నంబూరు కృష్ణమూర్తి గారు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ శ్రీరామ్ ఫైనాన్స్ డిఎం గారు, మరియు అలాగే బజాజ్ ఫైనాన్స్ సిఎస్ఎం రామకృష్ణ గారు, మా వారాహి బజాజ్ సబ్ డీలర్లు మరియు వారాహి స్టాఫ్, మరి ఈ అవకాశాన్ని ఇక్కడ కొత్త షోరూమ్ని ఇక్కడ తీసుకురావడంలో మరి మా ఎండి సారు శ్రీనివాస్ సార్ కూడా కృషి చాలా ఇది ఉంది. తెనాలిలో ఈ బజాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ను ఈరోజు మరి గర్వంగా తీసుకురావడం జరిగింది. మరి కస్టమర్స్ అందరికి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అత్యధిక సదుపాయాలతో ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ బజాజ్ ఎలక్ట్రికల్ షోటర్ ఉంటుంది. బజాజ్ కంపెనీ వారు చేతక్ బండి ఎప్పుడూ అనాదిగా ఉన్న చేతక్ బండి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ దాంట్లో భాగంగా ఈరోజు కొత్త బండి ఓపెన్ చేశారు. స్థానిక షరాబజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, తమలపాకుల పూజా కార్యక్రమం వైకానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆవుతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం నుండి జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివార బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షారాబాద్ నందు వేయించేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక ఉత్సవం సందర్భంగా, హనుమత్ జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి జరుగుతున్నవి. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజు 11వ తారీఖు దీపాలతో రకరకాల పలు విధమైన పుష్పంతో ఈ స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. నాజరుపేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయ వీరాంజనేయ స్వామికి పంచామృత రుద్ర నమక చమక పంచసూక్తములతో అభిషేకం మరియు సహస్రనామార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా మాన్య సూక్త ప్రయోక్త హనుమాన్ హవనములు మహామంగళ పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషంగా పంచామృత సింధూరాతో విశేషమైన అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి సింధూర దర్శనం కూడా విశేష అలంకారంతో ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఉదయం నుంచి స్వామివారి అభిషేకంలో తెనాలి పరిసర ప్రాంతం నుంచి అనేక వేల మంది భక్తులు పాల్గొని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క కృపకు పాత్రులగి ఉన్నారు. అలాగే ఈ అభిషేక అనంతరం స్వామివారిని విశేష అలంకారంలో కూడా భక్తులు 50 మంది దర్శనం చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. మన తెనాలి నాదర్పేటలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ఈ నెల 5వ తారీఖు బుధవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. స్థానిక నందులపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురూజీ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆకుపూజ, సింధూరార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద్ వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీత, భవానీ, ప్రసాద్, కుమారి, హేమలత తదితరులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానిక నందులపేటలో వేంచేసినటువంటి శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈరోజు శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విశేషంగా అత్యంత వైభవపేతంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ప్రాతకాలంలో స్వామివారికి 9 గంటలకు, అదేవిధంగా అష్టోత్తర
అదేవిధంగా మన్యు సూక్త విధానముతో స్వామివారికి ఆకుపూజా కార్యక్రమాలు సింధూరార్చనలు జరిగినవి. అదేవిధంగా బాబా గారి యొక్క ఆశీస్సుల మేరకు ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తుల చేత 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగినది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విరిగా పాల్గొని చక్కగా బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా అశేష జనం ఇచ్చేసి అన్నప్రసాదంలో పాల్గొని స్వీకరించి బాబా గురుదేవుల స్వామివార్ల ఆశీస్సులు పొందినారు. శనివారం పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక 23వ వార్డులో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ పూజ కార్యక్రమాలు తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీసీల అధ్యక్షులు పణిదపు దుర్గా, మాజీ కౌన్సిలర్ పినపాటి రవీంద్ర, ఆర్ఎంపీ శివ, చెట్టుపల్లి శ్రీను, చెన్ను నాగేశ్వరరావు, లక్ష్మణ్, మల్లిక, ఏ రాజా, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన స్థానిక తెనాలి నియోజకవర్గం నందు 23వ వార్డు నందు తోటా సీను గారు, మరి అదేవిధంగా చెట్టుపల్లి సీను గారు, మల్లిక గారు ఇక్కడ మనకి ఆరోగ్య సేవలు అందిస్తున్న మన శివగారు కానీ వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి ఉత్సవాలు మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జయప్రదంగా చేయాలని, అదేవిధంగా అన్ని కులాలు మతాలకు మత సామరస్యంతో ఇక్కడ చక్కగా మెలిగి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ నేను 23వ వార్డు తరపున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టుకున్నాను కనుక పూజా కార్యక్రమం అంతా చేపట్టుకున్నాను కనుక ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి 23వ వార్డు కింద నాకు సహకరించి భక్తులు అందరూ సహకరించి కొద్దిగా అందరూ నాకు చేదోడు వాదోడుగా ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. విశేష అభిషేకములు, తమలపాకులతో అర్చనలు, హారతి కార్యక్రమం కన్నుల పండుగ జరిపారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో రామనాథ గౌతమ్, గడ్డం లక్ష్మీ కిరణ్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, హేమంత్ సాయి కుమార్, యుగంధర్ వెంకట సాయి, శివసాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నెహ్రూ రోడ్లో వెంచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా మన దేవస్థానంలో ఈరోజు స్వామివారికి విశేష అభిషేకము, తదుపరి తమలపాకులతో స్వామివారికి అర్చన, ఆ తదుపరి 11 గంటలకు విశేష హారతులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారికి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాము. పట్టణ నాజర్పేటలోని శ్రీ సీతారామ మందిరం నందు హనుమత్ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భముగా త్రయాహనిక దీక్షగా 30వ తారీఖు గురువారం నిమ్మకాయల అలంకారం, సహస్రనామార్చన, 31వ తారీఖు శుక్రవారం కదలీపల సహస్రనామార్చన, జూన్ 1వ తారీఖు శనివారం హనుమత్ జయంతి సందర్భముగా సూతఫలములు, మామిడి పళ్ళ సహస్రనామ అలంకార అర్చన. ఈ 3 కూడా హనుమత్ జయంతి సందర్భముగా త్రయాహనిక దీక్షగా హనుమత్ జయంతి ఉత్సవములు. సోమసుందరపాలెంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణలతో భక్తులు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గత 15 సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలందరి సహకారంతో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి సంబంధించి సోమసుందరపాలెంలోని వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గత 15 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు కానీ అభిషేక కార్యక్రమాలు కానీ వివిధ కార్యక్రమాలు కానీ ఎంతో గొప్పగా అద్భుతంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం చూస్తున్నారు మీరు. అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం 3,000 మందికి తగ్గకుండా గ్రామ ప్రజలందరూ కలిసి సమిష్టితో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అభయామి స్వామివారు ఎంతో స్వామివారు అనుకున్నటువంటి కోరికలు ఎవరికైనా కావాలన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి అభయంతో ఆయన స్వామివారి అభయాంజనేయ స్వామిగా వెలిసి గ్రామ ప్రజలని అండగా తోడుగా నిలుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తెలుస్తున్నారు. ఈరోజు 17వ సంవత్సరం హనుమ జయంతి సందర్భంగా మన సోమసుందరపాలెం గ్రామంలో చాలా రంగరంగ వైభవముగా స్వామివారికి పంచామృతములు అభిషేకములు నాగవల్లి దాట తమలపాకుల పూజలు బాగా విశేషము ఘనముగా జరుగుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల మృతి చెందిన తాపీ కార్మికుడు షేక్ కరీముల్లా కుటుంబానికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం నందులపేటలో కరీముల్లా కుటుంబ సభ్యులకు కార్మిక సంఘ నాయకులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు హరిదాసు భాస్కర్, కార్యదర్శి రెడ్డిరావుతు శ్రీనివాసరావు, సహాయ కోశాధికారులు ఆదిన కృష్ణ, నాగరాజు, రసూల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28/5/2024 నందులపేటలో ఎస్కే కరీముల్లా అనే అతను అనారోగ్య కారణంగా చనిపోయాడు. అతనికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున 10,000 రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తం ఈ 1వ తారీఖు నాడు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన వాళ్ళందరూ హాజరైనందుకు చాలా సంతోషం ఉంది. కరీముల్లా అనే ఆయన ఒక ఆయన జరిగింది. మా 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇటాకి ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వాలు కట్టుకుని మా దగ్గరకు వస్తే మేము సహాయపడటానికి రెడీలో ఉంటాం. షేక్ కరీముల్లా అనే ఆయన మా అన్నగారండి. టాపీ పని చేస్తాడు. మొన్న 28వ తారీఖు నైట్ చనిపోయారు అనారోగ్యంతో. అందుకని మా వాళ్ళందరికీ రెడ్డి సీన్ అన్నయ్యకి, భాస్కర్ అన్నయ్యకి, అహ్మద్కి, బాదుల్ సీన్ అన్నయ్యకి, శంకర్ అన్నయ్య వీళ్ళందరికీ చెప్పాను. చెబితే ఈ రోజున 1వ తారీఖుని 10,000 రూపాయలు తెచ్చి మట్టి ఖర్చులు కానీ మా అమ్మగారికి ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు చేతి పని చేసుకునే వాళ్ళం. మాకు యూనియన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అందరూ యూనియన్లో ఎవరెవరు సభ్యులు ఉన్నారో అందరూ బాగా చేస్తున్నారు పని. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. బుర్రేపాలెం రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా తమ యొక్క పంట పొలాలు నిరుపయోగంగా మారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంత రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.